సో చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయగలరు, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్ అండ్ డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో అన్ని రకాల వ్యాధుల్లా కూడా క్యాన్సర్కి కారణాలు ఎన్నో క్యాన్సర్కి ఉంటాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్స్ వస్తుంటాయి. సో ఫ్యామిలీలో ఒక ఇద్దరి కంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళు ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ వెళ్ళి జీన్స్కి సంబంధించిన టెస్టులు చేయించేసుకొని ఈ జెనెటిక్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటే తప్పకుండా ఫ్యామిలీలో మిగతా వారికి ఎవరైనా క్యాన్సర్ వస్తుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. నోటి క్యాన్సర్ ర్యాంపెంట్గా ఉంది. ఈ నోటి క్యాన్సర్ ఇండియాలో ర్యాంపెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ గుట్కా, పాన్, టొబాకో ప్రోడక్ట్స్ ఏవైతే చీవ్ చేయడం వల్ల ఈ నోటి క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. సో ఇఫ్ యూ సే నో టు టొబాకో, పాన్, గుట్కా చీవింగ్, నోటి క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే ఈ మధ్య చాలామంది, సార్ మేము ఆల్కహాల్ తీసుకుంటాం, ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ రాదు కదా అంటుంటారు. ఏదైనా మోడరేషన్ దాటిందంటే వస్తుంది. సో ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా దట్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో ముఖ్యంగా లివర్ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో మోతాదు మించిన ఆల్కహాల్ తప్పకుండా తీసుకోవద్దని ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ద పీపుల్. చాలామంది అడుగుతుంటారు, ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయా సార్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం? అన్ని క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ వల్ల ప్రివెంట్ అవ్వవు, కానీ కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఏవైతే వైరసెస్తో వస్తాయో ఆ క్యాన్సర్స్ మనం స్టాప్ చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వల్ల లివర్ క్యాన్సర్ రాకుండా మనం స్టాప్ చేయవచ్చు. ఆ తర్వాత హెచ్పివి వ్యాక్సిన్ అంటారు, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, అంటే సాధారణంగా ఈ 9 to 11 years పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ఇస్తే ఈ గర్భసంచి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ అండి.